25 మార్చి లోపల ఒక పదవి ఇవ్వాలి ఈయనకి, ఎవరు, రేవంత్ రెడ్డి గారికి. సో అందులో భాగంగా ఈ పదవి వచ్చేసింది. ఈ పదవి రావడానికి ఈయన జాతక రీత్యాలో కొన్ని విపరీత రాజ్యోగాలు ఉంటాయి. అందులో మనం చాలా స్పష్టంగా కనబడుతుందన్నమాట. ఏంటంటే వాట్ యు కాల్ రాజ సంబంధ యోగాలని కొన్ని చెప్తామన్నమాట. రాజ సంబంధాలు అంటే పవర్ అండ్ అథారిటీ అండ్ వెల్త్. పవర్ అనేది ఇంపార్టెంట్ వీళ్ళకి, పవర్ అండ్ అథారిటీ రావడం ఇంపార్టెంట్. ఈ పవర్ అండ్ అథారిటీ ఎలాగొస్తుందంటే శుక్రుడి ద్వారా, బుధుడి గ్రహం ద్వారా, వీడి ద్వారా పవర్ అండ్ అథారిటీ ఈయనకి వస్తుందని చెప్తున్నమాట. అలాగే సక్సెస్ చాలా బాగుంది. విపరీత రాజయోగ చంద్రుడి ద్వారా, బుధుడి ద్వారా, శని ద్వారా జరుగుతుంది. రవి వలన ఏ ఫేమస్ మినిస్టర్, అమాత్యకారక ఈజ్ ఇన్ కేంద్ర కోణ. అంటే రవి కోణంలో ఉండడం వలన ఒక మినిస్ట్రీ లెవెల్లోకి వెళ్తుంది. కోణంలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి. కోణం అంటే 159 కాంబినేషన్స్, నైన్త్ కాంబినేషన్లో రవి ఉన్నాడు. ఉండేసి అమాత్యం అంటే ఇక్కడ ఏమవుతుందంటే డెఫినెట్గా ఏ ఫేమస్ మినిస్టర్ అవుతాడండి. ఇట్ ఈస్ రిటర్న్ ఇయర్. నేను చెప్పింది కదా, ఏదో ఉందో చెప్తాను. ఎప్పుడు ది లాస్ట్ స్టేజ్ ఈజ్ ఫేమస్ మినిస్టర్. ఇక్కడ ఫేమస్ మినిస్టర్ ఏంటి, చీఫ్ మినిస్టర్ మేము. ఇక్కడ ఏది ఉందో చెప్తాను. ఇక్కడ మీ టీవీ ముందే కాదు, ఎక్కడ పోయినా ఇదే మాట చెప్తాను. ఇది ఉంది ఒక ఏజ్ అంటే ఈ క్రాస్ 50 క్రాస్ అంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఉన్నాడు ఆయన లైఫ్. సో లాస్ట్ స్పెల్ అది కనబడుతుంది. కావచ్చు ఇది మనం స్క్రీన్ షాట్ చూపించవచ్చు మనం. ఏ ఫేమస్ మినిస్టర్ ఎవరి వల్ల వస్తున్నా రవి గ్రహం వల్ల జరుగుతుందని చెప్పాను. సో లైఫ్లో ఒకసారి అవుతాడు ఆయన. మనకి ఇలా లైఫ్లో ఒకసారి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లైఫ్లో ఒకసారి అవుతారు. నిలబెట్టుకుంటాడా లేదా అనే దానికి ఇప్పుడు గురుబలం బాగుండి, రవి బాగున్నాడు, పంచంలో శని బాగున్నాడు, ఇవన్నీ కాంబినేషన్స్ వల్ల యాజ్ ఆన్ టుడే ఆయన అయ్యారు ఫైన్. బట్ ఒక 4 నెలలు తర్వాత మనకి ఏంటి గురుబలం తగ్గిపోతుంది. తగినప్పుడు ఈయన ఆలోచన విధానాన్ని అందరూ ఏకీపిస్తారా లేదా, ఈ 4 నెలలు అందరినీ గ్యాదర్ చేసుకుని ఒక ప్లాట్ఫామ్ని తీసుకురాగలుగుతారు. ఎందుకంటే ఈయన ఎప్పుడైతే సీఎం అవుతున్నాడంటే వాళ్ళ పార్టీలోన 25-30 మంది కింద పైన పడుతున్నారు, చెయ్యట్లే. ఎందుకంటే ఎందుకంటే చిన్నవాడు, అనుభవం అంటే వాళ్ళ దృష్టిలో అనుభవం తక్కువ. మీరు తీసుకోండి, బట్టి మాకు తీసుకోండి, ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకోండి, మీకు చాలామంది అందరూ సీనియర్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ, రెడ్డి గారు అందరు. సో ఇది ఎప్పుడు ఉంది కాబట్టి ఈ 4 months గురుబలం ఉన్న కాలం ఈయనకి కొంచెం కాన్ఫిడెంట్గానే వెళ్తుంటూ ఉంటుంది. మరి గురుడు ఏప్రిల్ తర్వాత వృషభంలోకి ప్రవేశిస్తాడు. అది అష్టమ గురుడు అయిపోతాడు ఇక్కడ. అంటే ఒక ఏ గురుబలంతో ఆయన నిలబెట్టుకోగలగాలి. ఇది నిలబెట్టుకోలేకపోతే డెఫినెట్గా ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్ కూడా 6 నెలలు 8 నెలలు ఉండి కింద పడిపోయిన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్స్ కూడా మనం చూస్తున్నాం. అంటే ఈయన ఇలాగ జరగాలని నేను అనుకోవట్లేదు. బట్ ఈ 4 నెలల్లో ఆయన చేసే వ్యవహారం ఏదైతే ఉందో కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయగలిగితే మాత్రం దెర్ ఈజ్ ఎ స్కోప్ ఫర్ కంటిన్యూటీ విల్ బి దే. ఎప్పుడైతే ఈ 4 నెలలు కరెక్ట్గా ఆయన ఎస్టాబ్లిష్ చేసి ఆ పార్టీని లైన్లో పెట్టాలి, తర్వాత ప్రెజర్లోకి వెళ్ళి తన అన్న కమిట్మెంట్స్ క్లియర్ చేసుకుని కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకోవాలి, ఈ 4 నెలలు కానీ జరగలేకపోతే డెఫినెట్గా గురువు ఎప్పుడు మారుతాడో అక్కడ ఏంటంటే వీళ్ళు పార్టీలోనే విభేదాలు వచ్చే అవకాశం. పార్టీలో విభేదాలు వచ్చినప్పుడు పార్టీలో డెఫినెట్గా చీఫ్ మినిస్టర్ పోస్ట్ దగ్గర కూడా కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ మన కర్ణాటకలో చూస్తూనే ఉన్నాం. 6 నెలలు వీళ్ళు 6 నెలలు వాడు, అన్ని స్టేట్స్లో మనం చూస్తున్నాం. అలాగే మన గోవాలో చూసాము, అదర్ కంట్రీస్ అదర్ స్టేట్స్లో చూస్తున్నాం. ఏదో చిన్న తేడాగా రాగానే ఇమ్మీడియట్గా నో మోషన్ అనేది పెట్టడం, తర్వాత ఈ పార్టీ అందులో కలవడం, ఆ పార్టీ వాళ్ళు ఇందులో కలవడం, మూడో పార్టీ వెళ్ళి ఫార్మేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ జరగడం, దీనికి గవర్నర్ సహకారం కూడా ఉండడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. చూస్తున్న స్టోరీ, అదేం కొత్త కాదు. సో ఈ 4 months ఆయన ఏం చేస్తాడు అన్నది ఒక లెక్క. 4 monthsలో ఏదైనా ప్రజలకు ఉపయోగపడేది, పేద ప్రజలకి, బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి పథకాలు కాదు. పథకాలు అన్నది ఇట్స్ లైక్ కాంప్లికేటెడ్ ఇష్యూ. పథకాలు కాకుండా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, 108 క్రియేట్ చేశారు, వైట్ కార్డ్ క్రియేట్ చేశారు, హాస్పిటల్ మెడికల్ ఎడ్యుకేషన్కి కేర్ చేశారు. సో అలాగే ఏదైనా ప్రజలకు ఉపయోగపడేది ఫ్రీ అనకుండా ఏదైనా జస్ట్ టచింగ్ దేర్ హార్ట్స్ అన్నట్టు కానీ ఏదైనా ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఈ 4 monthsలో, అంటే సంక్షేమ పథకాలు అంటే అందులో ఇట్ షుడ్ బి లైక్ రెగ్యులర్, అంటే మనీ ఇవ్వడం, మనం చూసాం కదా ఆంధ్రాలో ఇవన్నీ జరుగుతుంది. అది చేసే గుడ్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే మాత్రం కంటిన్యూటీ విల్ బి దేర్. అదర్వైజ్ దెర్ ఈస్ ఏ రిస్క్ వెన్ జూపిటర్ ట్రాన్సిట్లో వాడు ఏదైతే ఇచ్చాడో నిలబెట్టకపోతే వాడు పక్కకెళ్ళగా ఆ బలం తగ్గిపోతుంది. సో అలా వెళ్ళినప్పుడు అక్కడ ఒక రిస్క్ ఫ్యాక్టర్ వస్తుంది ఆయనకి. రిస్క్ ఫ్యాక్టర్ ఎందుకు వస్తుందంటే ఈయన జాతకంలో మంత్రి ఒకసారి అవుతాడని చూపించాడు. లాస్ట్ స్టేజ్ ఆఫ్ హిజ్ లైఫ్ మినిస్టర్ అవ్వడం. ఈయన ఇంకా 55 ఉన్నారు, ఇప్పుడు 69 అంటే ఆల్మోస్ట్ 55 అందుకని ఉన్నప్పుడు ఇది లాస్ట్ స్టేజే కాదు, ఆ లాజిక్ కూడా చూడాలి.
ఆయనకున్న యోగాలు 13 రకాల యోగాలు లాస్ట్ యోగం అంటే ఎఫ్ఎంఎస్ మినిస్టర్ అని ఉంది ఇలా కనబడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ గురువు యొక్క లాస్ట్ స్పెల్ ఆఫ్ ది గురు మహారాష్ట్ర కూడా జరుగుతుంది 2025 మార్చి వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే దశాచేతనం జరుగుతుంది. ఈ దశాచేతనం తర్వాత బుధుడి యొక్క మహాదశ మనకు జగన్మోహన్ రెడ్డి గారు బుధ మహాదశ రాగానే ఎలాగైతే పదవి మళ్ళీ ఇచ్చిందో, సో అలా బుధ మహాదశ వస్తే అప్పుడే కానీ అది 17 years ఉంటుంది కాబట్టి మనకి ఆ ప్రాబ్లం. దశాచేతనంలో వచ్చింది ఏదైనా సరే కంటిన్యూటీ ఉంటుందా ఉండదంటే వీ కెనాట్ సే పాజిటివ్గా చెప్పలేము. సో ఈయన చేయవలసిన పని అంటే ఒకవేళ ఆయన వాళ్ళని మనకి వీడియో చూస్తే ఈ 4 monthsని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. నేను వాళ్ళు చూసాను అక్కడ గ్యాదరింగ్ ప్రమాణ స్వీకారం చూసాం కదా, ఏదో చేపల బజార్ లాగా అంతా అందరూ గుమ్మిగూడిపి ఆయన మధ్యలో నొక్కేసినట్టుగాను ఏమిటో నాకు అర్థం. అది ఒక డిసిప్లిన్ లాగా అందరూ స్టేజ్ మీద కాంగ్రెస్ డిసిప్లిన్ లాగుంటే నాకు తెలుసు కొత్త ఇలాగే ఉంటారని, అవన్నీ మనం చూస్తుంటే అనిపించింది. ఆ ప్రమాణ స్వీకారం టైం కూడా మారింది, 104 నుండి 121 మారింది. అదొకటి జరిగింది చూస్తున్నాము.